ఓకే, కంటిన్యూ అవుదాము. సో ఇక్కడ రా మెటీరియల్ రిసీవ్డ్ అవుతాయి. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ జనరల్ కావాలండి. జనరల్ బిజినెస్ అకౌంట్ ఏంటంటే ఏదైతే ఇన్కమింగ్ ఎంతో అది డెబిట్ సైడ్ మనకు యాజ్ పర్ అవర్ గోల్డెన్ రూల్స్ ప్రకారం అకౌంటింగ్ ఎంట్రీలో ఇన్కమ్ వాట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రైట్. సో డెబిట్ మనకు డెబిట్ లో వచ్చేసి రా మెటీరియల్, రా మెటీరియల్ డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అయితే అండ్ మనం పేమెంట్ చేస్తున్నాం కదా అది క్రెడిట్ అవుతుంది. ఇది జనరల్ గా ఇన్ జనరల్ బిజినెస్. ఓకే, బట్ మన ఎస్ఏపిలో ఇన్ జనరల్ గా ఇక్కడ ఇలా రా మెటీరియల్ వస్తుంది, పేమెంట్ చేస్తున్నాం. ఓకే, మనం ఆర్డర్ చేసుకున్న ఏదైనా అమెజాన్ కొరియర్ లో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ వీటిల్లో చేసుకున్నా మనం ఆర్డర్ చేస్తే పేమెంట్ చేయాలి. అది ఇన్ జనరల్ బిజినెస్. బట్ ఎస్ఏపిలోకి వచ్చేసరికి ఇక్కడ ఒక జిఆర్ఐఆర్ క్లియరింగ్ అని చెప్పేసి టెంపరీ జిఎల్ అంటే ఒక పిఓకి అగెనిస్ట్ గా ఒక 10 క్వాంటిటీ ఉందనుకుందాం. 10 లో గూడ్స్ నీకు 4 క్వాంటిటీనో 5 క్వాంటిటీనో పంపించిన స్టిల్ రిమైనింగ్ ఓపెన్ లోనే ఉండాలి. బట్ పేమెంట్ నువ్వు అన్నిటికీ చేయలేవు. సో పేమెంట్ కూడా మల్టిపుల్ టైమ్స్ లో పేమెంట్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి జిఎల్ అకౌంట్, అదే జి జిఆర్ఐఆర్ అంటే క్లియరింగ్ అకౌంట్, జిఆర్ఐఆర్ అనే క్లియరింగ్ అకౌంట్ ఒకటి చేసుకొని ఎస్ఏపిలో పోస్ట్ చేస్తున్నాం. అదే మనకు ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఎలా పడుతుందంటే రా మెటీరియల్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, ఓకే, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేది క్రెడిట్ లోకి తీసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంకా ఓన్లీ క్లియరింగ్ పర్పస్ కోసమే, అంతే, టెంపరీ జిఎల్. ఓకే, సో ఇలాగే ఇన్వాయిస్ అయింది కదా, రా మెటీరియల్ గూడ్స్ రిసీవ్. ఓకే, ఇక్కడ రా మెటీరియల్ రిసీవ్డ్ అయితేనే ఈ ఎంట్రీ పడుతుంది. ఇన్వాయిస్ మళ్ళీ వెళ్ళాలి. ఓకే, ఇన్వాయిస్ రిసీవ్డ్, ఇన్వాయిస్ అప్పుడు వెండార్ పేమెంట్, ఓన్లీ పేమెంట్ కాదు, వెండార్ వెండార్ పేమెంట్, వెండార్కి వెళ్ళాలి. ఓకే, ఇది మెయిన్ బిజినెస్ లో ఇది ఈ ఎంట్రీ రావాలి. దానికోసం మనం ఒక సెగ్రిగేషన్, ఎస్ఏపిలో ఒక సెగ్రిగేషన్ చేసుకొని ఇక్కడ అగైన్ మళ్ళీ జిఆర్ఐఆర్ ఇక్కడ డెబిట్ వస్తుంది. ఓకే, డెబిట్ వెండార్ అకౌంట్ క్రెడిట్. సో ఇది చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? ఓకే, ఈ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఇక్కడ ఒకసారి క్రెడిట్ అయింది, ఇక్కడ ఒకసారి డెబిట్ అయింది. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకుంటే ఈ డెబిట్ క్రెడిట్ ఒక డెబిట్, సో ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ క్రెడిట్ ఉండాలి కదా, అది మన అకౌంటింగ్ రూల్. ఈ రెండు ఇన్ కేస్ రిమూవ్ చేసినాను, ఓకే, ఎందుకంటే నలిఫై అయిపోయినాయి, రిమూవ్ చేసినాను. ఇప్పుడు ఏమొస్తుంది ఫైనల్ గా ఏముంటుంది పర్మనెంట్ బుక్స్ లో? అది టెంపరీ జిఎల్ అనుకున్నాం. టెంపరీలో జస్ట్ క్లియరింగ్ అయ్యే వరకు మాత్రమే ఆ జిఎల్స్ ఉంటాయి, తర్వాత క్లియర్ అయిపోతాయి, దానిలో బ్యాలెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ సేమ్ మనకు బిజినెస్ టర్మినాలజీ నార్మల్ గా బిజినెస్ మాట్లాడుకున్న అంతేనా? ఓకే, ఇదే మిగిలింది. సో ఇలాంటి టార్గెట్ ని మనం రీచ్ అవ్వాలి అంటే, ఓకే, రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం జిఆర్ఐఆర్ అని క్లియరింగ్ అనేది ఒక టెంపరీగా ఎక్స్ట్రాగా బిజినెస్ లో మన ఎస్ఏపిలో ఒకటి యాడ్ చేసుకుంటాం. ఇది ఎస్ఏపిలో మాత్రమే ఉంటుంది, వేరే ఈఆర్పిలో వేరేగా మేబీ వాడుకుని ఉండొచ్చు. మన ఎస్ఏపిలో వచ్చేసి మనం జిఆర్ఐఆర్ క్లియరింగ్ అనే అకౌంట్ గా వాడుకుంటాం.
ఓకే, ఇది ఎంట్రీస్. ఇక్కడ వచ్చేసి మీకు ఈ కోడ్లు కూడా చేస్తా. ME21N ఇక్కడ ఇక్కడ వచ్చేసి MIGO మైగో అనే టీ కోడ్ లో ఈ ఇది చేస్తాం. ఇక్కడ వచ్చేసి MIR. ఓకే, నెక్స్ట్ వచ్చేసి FW ఆటోమేటిక్ పేమెంట్ చేసుకుంటాం. సో పేమెంట్ వచ్చేసి వెండార్ అకౌంట్ డెబిట్ అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అంతేగా, వెండార్ అంతే, మనకి కరెక్టే ఏదైతే నోట్స్. ఉందో అది ఏంటి, ఏదైతే వెళ్తుందో అది క్రెడిట్ లెక్క వస్తుంది. మనకు వచ్చేది వెండార్ అకౌంట్ ఇన్కమింగ్ కాబట్టి ఇది పర్సన్ ఆర్ కంపెనీ. ఓకే, ఇన్కమింగ్ కాబట్టి ఇది డెబిట్ లెక్క వస్తుంది, ఇది క్రెడిట్ లెక్క. సో పేమెంట్ ఎంత ఉంటే అంత పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ BRS, అది ఆ ఎంట్రీస్ తర్వాత. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇందులో మనకు ఇది కూడా తీసేస్తాను. మనకు చెప్పాల్సింది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇంటర్వ్యూలో ఈ సైకిల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో. P2P సైకిల్ చెప్పు అంటే ఇదంతా ఎంట్రీ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మనకు చెప్పగలమా అంటే ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఎంట్రీ పేమెంట్ వరకు చేయాలి. నెక్స్ట్ బిఆర్ఎస్ గురించి జస్ట్ ఎంట్రీ వస్తుంది, బట్ బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ సపరేట్ అని చెప్పినా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వచ్చేసి ఈ జిఎల్స్ ఎలా మ్యాప్ అవుతాయి అనే విషయం కూడా చెప్పాలి. ఓకే, ఈ రా మెటీరియల్ అనే ఒక జిఎల్ అకౌంట్. ఈ జిఎల్ అకౌంట్ ఎస్ఏపిలోకి రావాలంటే ఎలా వస్తుంది అనేది కూడా చెప్పాలి. ఓకే, అప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఫుల్ క్లియర్ గా ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ ఎంట్రీస్ మధ్య గుర్తుపెట్టుకోండి. మనకు ఇవే ఎంట్రీస్ మనం పోస్టింగ్ చేసినప్పుడు కూడా రావాలి. మనం కాన్ఫిగరేషన్ చేసేసి కంప్లీట్ చేసేసి సేమ్ ME21 తో పర్చేజ్ ఆర్డర్ రైట్ చేస్తాం. నో కౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. మైగోలో రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకుంటాం. ఏవైతే కంపౌండ్స్ రైట్ చేసి ఉంటామో అది అగెన్స్ట్ వెండార్ కి అవి మైగో పోస్ట్ చేసినప్పుడు ఒక ఎంట్రీ పడుతుంది. ఆ ఎంట్రీ వచ్చేసి ఈ ఎంట్రీ అయి ఉండాలి. మైరో పోస్ట్ చేసినప్పుడు ఇన్వాయిస్ వస్తుంది. ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు ఈ ఎంట్రీ రావాలి. తర్వాత పేమెంట్ పే చేసినప్పుడు వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్, ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఇది పడాలి. ఇలా పడితేనే మన ఎస్ఏపిలో మనము రీచ్ అయినట్టు. ఇది జస్ట్ బేసిక్ గా. మళ్ళీ ఈ గూడ్స్ సెండ్ టు ప్రొడక్షన్ అని ఇవన్నీ కంట్రోలింగ్ లో వస్తాయి, అవి తర్వాత కంట్రోలింగ్ చేసినప్పుడు మాట్లాడుకుంటాం. బట్ ఇది ఇన్ జనరల్ గా మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇది ఉండాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుంటే ఏ ఇంటర్వ్యూలోనూ గెటింగ్ కాలేదు. సో ఇది వచ్చేసి టుమారో మాట్లాడుకుందాంలే, లేదంటే అన్ని ఒకరోజు అది చెప్పేస్తే ఎస్డి సపరేట్ చెప్పుకుందాం లేదా ఇది అయిపోయినాక. ఎస్డి సపరేట్ జస్ట్ మీకు ఏంటి ఐడియా కోసం అని చెప్పేసి ఇస్తున్నా అంతే. ఇక్కడ ఎలా ఉంటది, ఇక్కడ ఎలా ఉంటది ఐడియా కోసం అని చెప్పేసి పెట్టాను. అందుకే ఎంట్రీస్ ఇక్కడ రాయలే ఇక్కడ. ఓకే, ఎంట్రీస్ అవసరం లేదు. ఆ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు దాటి గురించి మాట్లాడుతుంది. ప్రజెంట్ యాదాబ్లో వచ్చేసి ఇంటిగ్రేషన్ ఈ సప్లయర్ గురించి, సప్లయర్ తోటి ఏం చేస్తే ఎట్లా వస్తుంది ఎంట్రీస్, ఏ ఎంట్రీస్ ఎక్కడి నుంచి పిక్ అవుతాయి, ఎంట్రీస్ పిక్ అవ్వాలంటే ఏమేం కాన్ఫిగరేషన్ కావాలి. సో అక్కడి నుంచి మాట్లాడుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకేనా, సర్వర్ అవ్వట్లేదు. టుమారో మనం సర్వర్ తో స్టార్ట్ చేద్దాము. ఏమన్నా సర్వర్ వస్తే ఏంటో మరి ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. పాస్వర్డ్ ఏమైనా చేంజ్ ఇది ఇప్పుడు ఏదైతే